Jai Shri Ram, we are starting this text completion. So, the first word, dearth ante extreme shortage. Dearth ante extreme shortage. దానికి సినోనిమ్ పాసిటీ, PAUCITY, పాసిటీ. ఎక్సిగ్యూటీ, EXIGUITY, ఎక్సిగ్యూటీ. ఎక్సిగ్యూస్, EXIGUOUS. సో డర్త్ అంటే ఎక్స్ట్రీమ్ షార్టేజ్. డర్త్కి ఆపోజిట్ ఏం రావాలి? అబండెన్స్. అబండెన్స్కి సినోనిమ్స్, చాలా ఇంపార్టెంట్ సినోనిమ్స్ కొన్ని చెప్తున్నా. కార్నుకోపియా, CORNUCOPIA, ఇవన్నీ జిఆర్ఈ ఫేవరెట్స్ అనమాట. కార్నుకోపియా అన్నది గ్రీక్ మైథాలజీలో ఒక హార్న్ అనమాట. అంటే జూస్ అన్నవాడు గాడ్ ఆఫ్ గ్రీక్ గాడ్స్కి కింగ్. వాడు అందులో చిన్నప్పుడు పాలు తాగేవాట, అందులోంచి పళ్ళు అన్నీ వస్తాయట. మనకి మహాభారతంలో అక్షయ పాత్ర కాన్సెప్ట్ ఉంది. అలాగే గ్రీక్ మైథాలజీలో కార్నుకోపియా, CORNUCOPIA. టుడే దట్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ లూజ్ జనరల్ సెన్స్ యాజ్ abundance. A cornucopia of job opportunities are there today అంటే an abundance. సో అబండెన్స్కి కార్నుకోపియా అన్న వర్డ్ వాడితే అప్పుడు అబ్బా ఏం వొకాబులరీ అన్నా అని అంటారు. సో బౌంటీ, బౌంటీ బౌంటీ అంటే బొనాన్జా. బౌంటీ హంటర్ అంటే రివార్డ్. బౌంటీ అంటే ప్లెంటీ, అబాండెన్స్, ప్లెంటిట్యూడ్. ఓకే. గ్లట్ అంటే ఎక్సెస్, టూ మచ్. దెర్ ఈజ్ ఎ గ్లట్. There is a glut of fake currency in the market. There is a glut of అంటే ఎక్కువ, టూ మచ్, స్పేట్, ఎక్సెస్. అండర్స్కోర్డ్ అన్నాడు. అండర్స్కోర్ అంటే హైలైట్, అండర్లైన్. కింద గీత గీస్తాం మనం, అండర్లైన్ చేస్తాం. ఎందుకు? హైలైట్ చేయడానికి. బీలై ఇందాకలు వచ్చింది. మిస్రిప్రజెంట్, కాంట్రడిక్ట్ ఆర్ డిసప్పాయింట్. ఇందాకల సమ్ ఫెలో వాజ్ నర్వస్ అండ్ దట్ బీలైట్ ఈజ్ అండర్లైయింగ్ గ్రెగేరియస్నెస్. బీలై అంటే కాంట్రడిక్ట్, మిస్రిప్రజెంట్. ఓకే. బీలై అంటే మిస్రిప్రజెంట్, బీలై అంటే డిసప్పాయింట్. ఇప్పుడు చదువుదాం. ద మ్యాగజైన్ ఆర్టికల్ ఫ్రమ్ 1956 డిక్రైయింగ్, అండర్లైన్ చేయి, డిక్రై అంటే కండెమ్. ద డాష్ ఆఫ్ సీక్వెల్స్ అండ్ రీమేక్స్ ఫ్లడ్డింగ్ ద నేషన్స్. ఓకే, ఫ్లడ్డింగ్ క్లూ. ద నేషన్స్ మూవీ థియేటర్స్ దట్ సమ్మర్ డాష్ ద క్లెయిమ్ దట్ సచ్ డెరివేటివ్ ఫిల్మ్స్. ఓకే, ఇది డెరివేటివ్ ఫిల్మ్ అంటే ఇంకో దాన్ని చూసి తయారు చేశారు. ఇది ఆర్ యునీక్లీ 21st century ఫినామినా. ఇవి 21st centuryలోనే ఇట్లాంటివి యునీక్గా జరుగుతాయి అని అన్నారు. చూసారా? అది అలా అనడము, ఆ క్లెయిము ఇప్పుడు చూడండి, క్లెయిమ్ అన్న వర్డ్ వచ్చినప్పుడు ఆ క్లెయిమ్ని రీఇన్ఫోర్స్ అయినా అవ్వాలి, ఆ క్లెయిమ్ డిస్ప్రూవ్ అయినా అవ్వాలి. ఇటన్నా పోవాలి, అటన్నా పోవాలి. సో ఈ సెంటెన్స్లో మొత్తం అంతా చదివితే, మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ వచ్చిందట 1956లో. వాళ్ళు దే ఆర్ డిక్రైయింగ్ ద డాష్ ఆఫ్ సీక్వెల్స్. సీక్వెల్ అంటే ఏమిటి? నెక్స్ట్ మూవీ. బాహుబలి 1, బాహుబలి 2. సో ఇలాగా సీక్వెల్స్, రీమేక్స్ వస్తున్నాయట. అవి దే ఆర్ ఫ్లడ్డింగ్ ద నేషన్స్ మూవీ థియేటర్స్ దట్ సమ్మర్. సో దాని సందర్భంలో ఇదంతా వచ్చింది. ఏ రెండు పెడితే ద సెంటెన్స్ విల్ ఎక్వైర్ సమ్ మీనింగ్. So take a pause and work. The answer has to be glut and belied. I'm going to the next one. Assiduous అంటే working very hard. ఈ వర్డ్ ముందు వచ్చింది. యాస్, గాడిదలాగా బాగా కష్టపడి పనిచేస్తున్నాడు. నెగిటివ్ వర్డ్ కాదు ఇది పాజిటివ్ వర్డ్. గాడిదలాగా పనిచేయాలయ్యా. చాణక్యుడు కూడా చాణక్య నీతిలో చెప్తాడు, గాడిద నుంచి చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి చెప్తాడు చాణక్య. ఏంటి తెలుసా? గాడిద కంప్లైంట్ చేయదు, ఎంత బరువు పెట్టినా పని చేస్తుంది పాపం. అది అలా ఉండాలట. అలా ఉండాలి. కెరియర్ స్టార్టింగ్లో అలా ఉండాలి. ఇప్పుడు కూడా ఉండొచ్చు, నీ ఇష్టం. ఎనీవే, దాని మీద మాట్లాడాలని ఉంది కానీ ఇప్పుడు చాణక్య నీతి గురించి ఎందుకు. కానీ పెక్యూనియరీ అంటే డబ్బు. పెక్యూనియరీ అడ్జెక్టివ్ ఫర్ మానిటరీ. పెక్యూనియరీ కన్సిడరేషన్స్ అంటే డబ్బు, మానిటరీ పైసా, మనీ. హోల్సమ్ అన్న వర్డ్ వచ్చింది. హోల్సమ్ అంటే గుడ్ ఫర్ హెల్త్, హోల్సమ్ ఫుడ్, హోల్సమ్ అట్మాస్ఫియర్. హోల్సమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? ఇటువంటి జాగా ప్రపంచంలో ఈ సోలార్ సిస్టంలో లేదు. మన ఎగ్జిస్టింగ్ సోలార్ సిస్టంలో ఇటువంటి రూమ్ లేదు. దీన్నే హైపింగ్ అంటారు. బ్లాంక్ 2 సైనెక్యూర్ అంటే ఏమిటి? మంచి వర్డ్. ఐ లైక్ దిస్ వర్డ్. సైనెక్యూర్ అంటే a job that gives you a fat salary but you don't have to work much.
Suppose you take the post of Google CEO, ఎవడు పిచాయనా సుందర్ పిచాయ్ అండ్ మన సత్యనాడెల్ల ఎక్కడ దేనికి మైక్రోసాఫ్ట్ వాడి శాలరీ ఎంత ఉంటుంది? Now please listen carefully. Sinecure means a job that gives you a fat salary but you have very little work to do. That kind of a job is called a sinecure. You want a mnemonic, it looks like sign పెడితే క్యూర్ వస్తుంది. అన్నిటికీ క్యూర్ మందు. సారీ మందు కాదు, మనీ. అన్నిటికీ క్యూర్ మనీ అంటే అట్లీస్ట్ ఫర్. సో నువ్వు సైన్ పెట్టావనుకో, నీకు $10,000 తీసుకో. సైన్ పెట్టావనుకో $20,000 తీసుకో. అటువంటి జాబ్ ఉందనుకో, మజా వస్తుంది. సుందర్ పిచ్చయ్య గారి శాలరీ ఎంత తెలుసా? నాకు తెలిసి 1,200. I don't know. So if you look at Sundar Pichai and all these Microsoft, Nadella and many CEOs, their salaries are obscene, vulgar, అశ్లీలంగా ఉన్నాయి వాళ్ళ శాలరీస్. అంటే మంత్లీ ఒక 10 crores, మంత్లీ ఒక 20-50 crores ఏదో ఉంటుంది. 10 crores అట్లనే ఉంటుంది మంత్లీ. యాన్యువల్గా ఎన్ని అయింది? 1,200. 10 into 12, 120 crores. తక్కువ చెప్తున్నట్టున్నా, ఇంకా ఎక్కువ ఉంటుంది. వాడు ఎట్లా ఖర్చు పెడతాడు నాకు అర్థం కాదు. అంత ఖర్చు పెట్టలేము మనం ఒక రోజులో. సో అది అటువంటి జాబ్ నీకు కావాలా? అవును కావాలి. మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? సుందర పిచ్చయ్య గారి లైఫ్ చదవాలి. వాడు ఏం చేసి అట్లా సైనెక్యూర్ అంటే a job that pays you a handsome salary but there's hardly much. Of course there's a lot of work. It's brain work. There's no, I don't think there's any menial work there. MENIAL. Menial అంటే సర్వెంట్. ఫిజికల్ వర్క్ ఏమి ఉండదు. ఓకే. సో సైనెక్యూర్ అంటే అది. మెండికెంట్ అంటే హోలీ మ్యాన్ హూ లివ్స్ ఆన్ చారిటీ. సాధు, ముష్టెత్తుకుని బతికే సాధు. మెండికెంట్కి మీనింగ్ అది. పెనేసియా సర్వవ్యాధి నివారిణి. పెనేసియా మీన్స్ a cure-all, a medicine that will cure everything. See, I've been consuming Gaumutra for the last 10 years. I get Gaumutra from Rishikesh every day. Today morning also, every day I take some 15 ml topped with some 30 ml water. Some 10 years back, I had very high cholesterol and my friend was the HOD of Gandhi Hospital, cardiologist Lakshman Rao. So he told me, అరే నీకు చాలా ఉంది ప్రాబ్లమ్స్, ఫ్యాటిన్లు గీటిన్లు అన్నీ రాశాడు. What? I didn't take anything. I started taking Gaumutra. I did a lot of research by that time. And I had arthritis. I had so many other problems. And within 2 years, all the problems vanished and I am now like a teenager. I play shuttle even now. So I think Gaumutra is a panacea. PANACI. In my village in Rampalli, after many people heard me and how I recovered from all this, there are nearly some 20 people now in Rampalli who are actually consuming Gaumutra. They buy it from me. I bring it from Gita Press. And they have reported how several problems have solved. Joint pains పోయినాయి. The miracle drug. Gaumutra Arka distillate. Miracle drug. So, we Hindus are very defensive because they criticize, you are all cow piss drinkers. On the contrary, America has got 2 patents on Gaumutra. Americans have taken. We should file a case against them. According to the international patent law, patent should not be given to anything which has any history of prior use. But America has taken. So we should actually file a case. Anyway, that's a different topic. Some other day we'll discuss that. So my dear friends, panacea means a cure-all. Now I'm going to read that one. Although considerable dash resources had already been expended on the new drug, చాలా ఖర్చు పెట్టేశారు. డెవలప్మెంట్ హ్యాడ్ టు బీ హాల్టెడ్, ఆపాల్సి వచ్చింది, డ్యూ టు అడ్వర్స్ ఎఫెక్ట్స్. అడ్వర్స్ అంటే అన్ఫేవరబుల్. డ్యూరింగ్ హ్యూమన్ టెస్టింగ్. వన్స్ హెయిల్ అంటే ప్రొడక్ట్, ఏది ప్రైజ్. Once hailed as a kind of dash that could be used to treat numerous physical and mental ailments, the drug will likely to be remembered only as a financial albatross that bankrupted its developers. Now albatross underline చేయి, bankrupt underline చేయి. ఆల్బట్రాస్కి తెలుగులో చెప్పాలంటే అపశకునపు పక్షి. ఎగ్జాక్ట్గా దాని మీనింగ్ అది. కానీ ఆల్బట్రాస్ అన్నది యాక్చువల్గా ఒక బర్డ్, సీ బర్డ్. దాన్ని చూస్తే మంచి శకునం అని,
కానీ దాన్ని చంపితే అపశకునం. ఆల్బట్రాస్, ద రైమ్ ఆఫ్ ది ఏన్షియంట్ మెరైనర్ శామ్యుయల్ టేలర్ కాలరిడ్జ్ స్కూల్లో వచ్చింది ఆ పోయిటరీ, అందులో వస్తుంది. వాటర్ వాటర్ ఎవ్రీవేర్, నాట్ ఎ డ్రాప్ టు డ్రింక్ అని లైన్స్ వస్తాయి. ఆ పోయంలో ఒక సెయిలర్ ఏమో ఆల్బట్రాస్ని కొట్టి చంపేస్తాడు. చంపేస్తే అపశకునము, ఆ సీ అంతా ఏదో వాడు షిప్ మునిగిపోవడమో ఏదో అవుతుంది. రౌండ్ ద నెక్, కరెక్ట్, దట్స్ ది ఎక్స్ప్రెషన్. ఆల్బట్రాస్ రౌండ్ ద నెక్ అంటే నీ పీక చుట్టూ నువ్వు ఒక శని కట్టుకున్నావు అనమాట. యాక్చువల్గా లిటరల్గా ఆల్బట్రాస్ ఇస్ ఎ బర్డ్, ఇప్పటికీ ఉంది, అది హెవీ బర్డ్ అది. ఓకే, సో ఆల్బట్రాస్, ఇట్ హాస్ బికమ్ ఏ ఆల్బట్రాస్ అంటే అది ఈ కంపెనీ పీక చుట్టుకుందనమాట అది. బ్యాంక్రప్ట్ అంటే ఏమిటి? నాట్ ఏబుల్ టు పే ద లోన్స్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. సో టేక్ ఎ పాజ్ అండ్ ఆన్సర్. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ ఈజీ వన్. ద ఫస్ట్ ఈజ్ బ్లాంక్ షుడ్ బి పెక్యూనియరీ, సెకండ్ ఈజ్ పెనేసియా. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. హెటిరోడాక్సీ. Heterodox means unconventional, not accepting the tradition. Hegemony is a word we encountered earlier. It means domination, imperialism, colonialism. Impotence, lacking power, no power, powerless, like our ex-prime minister Sun So-hun Ching. You know Sun So-hun Ching? No, you don't know him. Sun So-hun Ching. Before Modi came to power, Sun So-hun Ching was our prime minister. I am using a spoonerism. Spoonerism. Spoonerism means an accidental transposition of first letters creating a comical effect. But in my case, this is not an accidental transposition. It is a deliberate transposition. We had Manmohan Singh. I use the word Sun So-hun Ching. Chingming. I hope nobody gets angry with me now. I don't mind. File a case against me. Okay, where the hell are we? A Roman Empire's military and political dash was often challenged. అయిపోయింది, ఆన్సర్ చెప్పొచ్చు. టిమోరస్ అంటే పిరికితనం, గట్లెస్, పిరికితనం, ల్యాకింగ్ కరేజ్. సో ఆన్సర్ అయిపోయింది. ఆఫన్ ఛాలెంజ్డ్ అంటే వీళ్ళ హెజిమనీ. ఓకే, అంతే కదా. నెక్స్ట్, కంపాషనేట్ అంటే సానుభూతి. కంపాషన్ మీన్స్ సింపతి ఫర్ సంబడి హూ ఇస్ సఫరింగ్. వాడిని సమారిటన్ అంటారు, బైబిల్ వర్డ్ అది. గుడ్ సమారిటన్ అక్కడ లేదు కానీ వస్తుంది, బైబిల్ నుంచి వర్డ్స్ చాలా పడతాయి. ఇది SAMARITAN, సమారిటన్. గుడ్ సమారిటన్ అంటే మంచివాడు. యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ సమారిటన్ని ఆ కాలంలో తిట్టేవారట వాళ్ళు వెధవాలని, కానీ జీసస్ వాడిని పొగుడుతాడు. ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్. ప్యారబుల్ అనమాట. ప్యారబుల్ అంటే PARABLE. ప్యారబుల్ అంటే ఏంటి? PARABLE, ప్యారబుల్, PARABLE. షార్ట్ స్టోరీ విత్ ఎ మారల్ దట్ ఈజ్ ఇంప్లైడ్. భారతంలో, రామాయణంలో కోకొల్లలు ఉన్నాయి ప్యారబుల్స్. అంటే స్టోరీ చెప్తారు, దానికి మారల్ ఏముంటుందో నువ్వే ఆలోచించుకుని తీసుకోవాలి. అటువంటి దాన్ని ప్యారబుల్ అంటారు. ఎగ్జాంప్లం, EXEMPLUM, ఇది వచ్చింది ఈ వర్డ్ ముందర. ఓకే, ఈ వర్డ్ ఎందుకు చెప్పాను ఇప్పుడు? సో జీసస్ క్రైస్టు అక్కడ దారి మీద, రోడ్డు మీద ఎవడో పడి ఉంటాడు అనమాట. వాడిని రాబర్స్ స్టాబ్ హిమ్ అండ్ స్టీల్ ఎవ్రీథింగ్, అండ్ ఈజ్ లయింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్, ఎ మ్యాన్ హూ ఇస్ ఇంజ్యూర్డ్. And the priest is going, so many people are going, so many offices are going, people are going, but everyone is busy going to their office and nobody is bothering about this man who is lying on the side of the road, injured and bleeding and dying. And in those days, Samaritans were a people who belonged to a place called Samaria, and they were looked down on by the others. I mean, others used to think that these people of Samaria are bad people, horrible, churlish Philistines. But the Samaritan came and he attended to the man. He gave him first aid and took care of the man who was writhing in pain and who was on the side of the road. So Jesus tells the parable about the Good Samaritan. He says, you think you are religious? No, that man is closer to God because he is helping somebody who is suffering. అది మంచి ప్యారబుల్ బైబిల్లో వస్తుంది. సో దిస్ ప్యారబుల్ ఆఫ్ ద గుడ్ సమారిటన్. సో ఇవన్నీ వర్డ్స్ వస్తుంటాయి. కంపాషన్ అంటే సానుభూతి, సింపతి, పిటి, అయ్యో పాపం. గ్లిబ్ అంటే స్మూత్ అండ్ ఫాస్ట్, కానీ గ్లిబ్ నెగటివ్ వర్డ్. గ్లిబ్ టాకర్ అన్నామంటే చాలా స్మూత్గా మాట్లాడి నిన్ను మోసం చేస్తాడు.
గ్లిబ్ ప్రెజెంటేషన్ అన్నాం అనుకో, ఇప్పుడు ఏదైనా గ్లిబ్ ఈ గేవ్ అది పొగడత కాదు. గ్లిబ్ ప్రెజెంటేషన్ అంటే ప్రెజెంటేషన్ చూడడానికి బాగుంది కానీ డెప్త్ లేదు. పెద్ద పెద్ద మీ పవర్ పాయింట్లు అన్నీ వాడేసి ఏదో చెప్తాడు, 4 క్వశ్చన్లు అడిగితే పుష్, దాన్ని గ్లిబ్ ప్రెజెంటేషన్. చూడడానికి బాగుంది, డెప్త్ లేదు. సొలిసిటస్ అంటే కన్సర్న్డ్ అబౌట్ యువర్ వెల్ఫేర్, ఈగర్ అండ్ అటెంటివ్ లైక్ అవర్ పేరెంట్స్. సో మై ఫాదర్ హూ ఇస్ 90, he is solicitous about me and I am not solicitous about him. Solicitous అంటే కన్సర్న్, ఈగర్ అండ్ అటెంటివ్, ఈగర్ టు హెల్ప్. అయ్యో మనవాడు ఎట్లా ఉన్నాడు, మా నాన్నగారికి 90, నేను పట్టించుకోవట్లే, ఆయన పట్టించుకుంటాం. అరే ఎలా ఉన్నావురా, ఏం చేస్తున్నావురా, తప్పు కదా, ఏం చేయాలి చెప్పు. కలియుగం బాబు. ఎడిఫై అంటే మారలీ ఇంప్రూవ్. ఎడిఫై మీన్స్ టు ఇంప్రూవ్ మారలీ. ఎగ్జాసర్బేట్ ఇందాకలో వచ్చింది, అగ్రవేట్, మేక్ వర్స్. మాలిఫై అంటే ప్యాసిఫై, ఓదార్చడం, ఓదార్పు యాత్ర చేశాడు వాడు, 2 ఏళ్ళు ఓదార్చాడు. ఒకడెవడో చచ్చాడని ఆడోగుండా వాడు చేస్తే ఓదార్పు చేస్తున్నారు. అమ్మో అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. బ్లాంక్ 3, పార్లస్ అంటే రిస్కీ. పార్లస్కి సినోనిమ్ పెరిలస్, PERILOUS. పెరిల్ అంటే రిస్క్, PERIL. పెరిలస్ జర్నీ అంటే చాలా రిస్కీ జర్నీ. పార్లస్ జర్నీ అంటే రిస్కీ, పెరిల్ అంటే రిస్క్. ఇంపెరిల్ అంటే పుట్టు రిస్క్. జెపర్డైజ్ రాసుకో, JEOPARDIZD. జెపర్డైజ్ అంటే టు ఎక్స్పోజ్ టు డేంజర్, రిస్క్. దానికి నిమానికి చెప్తున్నా విను. జెపర్డైజ్కి స్పెల్లింగ్ JEPORDIZD, జెపర్డైజ్. దాని సౌండ్ ఎలా వచ్చింది, జీపు, పారిపోవడము, డైస్. మీనింగ్ ఏంటి, రిస్కీ. జీపులో చాలా రిస్కీగా డ్రైవ్ చేసి డైస్, చచ్చాడు. జీపులో పారిపోవడానికి ట్రై చేస్తున్నాడు, ఎలా డ్రైవ్ చేశాడు, రిస్కీగా. ఏమైంది, డైస్. సో జీప్ ఆర్ డైస్, జెపర్డైజ్. గుర్తుంటుందా, గుర్తుండదు నీకు. అలా చూడాలి సినిమా. జెపర్డైజ్ అంటే జీపులో పారిపోవడానికి రిస్కీగా డ్రైవ్ చేసి చచ్చాడు, జీపులో పారిపోవడానికి రిస్కీగా డ్రైవ్ చేసి డైస్, జెపర్డైజ్, రిస్కీ. రావాలి అట్లా గుర్తు, లేకపోతే నువ్వు మర్చిపోతావు, లేకపోతే నువ్వు వాడు. జెపర్డైజ్ అని పోయం రాయి, ఇష్టం వచ్చినట్టు రాయి. పార్లస్ అయిపోయింది. ఇన్యూర్డ్, ఈ వర్డ్ ముందు వచ్చింది, మీకు గుర్తులేదని నాకు బాగా తెలుసు. ఇన్యూర్డ్ అంటే మొద్దుబారిపోవడం. ఇండిఫరెంట్ టు సంథింగ్ యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు. అంటే కరప్షన్ జరుగుతోంది కానీ మనం పట్టించుకోం, అది బీయింగ్ ఇన్యూర్డ్. ఈ వర్డ్ వచ్చింది, గుర్తొచ్చిందా. ఇన్యూర్డ్ అంటే ఇండిఫరెంట్ టు, బట్ యాక్చువల్లీ యూ షుడ్ నాట్ బీ ఇండిఫరెంట్ టు సచ్ ఎ థింగ్, యూ షుడ్ ఫైట్ అగేన్స్ట్ ఇట్, బట్ వీ హ్యావ్ బికమ్ అడ్జస్టెడ్, వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్, టేకన్ ఫర్ గ్రాంటెడ్. So we have become inured to corruption, we have become inured to squalor, SQUALOR. ఈ వర్డ్ కూడా వాడాను. ఫిల్త్, డర్ట్. రోడ్డు మీద స్క్వాలిడ్ సరౌండింగ్, SQUALID, యాడ్జెక్టివ్. అంటే గటర్లు, రోడ్డు మీద. నేను ఎక్కడో పోతున్నా బాబు, ఇక్కడే నీళ్లు మొత్తం ఉంది. ఏంద్రా దూరం ప్రతి వస్తున్నాడు పోతున్నాడు, బైకులు ఫర్ర ఫౌంటైన్లు నడుస్తున్నాయి. నేను దూరం నుంచి చూసినా ఎక్కడి నుంచి వస్తుంది అనేది గటర్ నుంచి బయటకు వస్తుంది. లెట్రిన్ అనమాట అది లెట్రిన్ నీళ్ళు. సైకిళ్ళు, కార్లు, బస్సులు ఇట్లా స్ప్రే. నేను మన బిల్డింగ్ పక్క నుంచి పోతున్నాయి, చూశాను నేను. నేను గాలిలో. తర్వాత వాళ్ళు క్లీన్ చేసి ఇంత కుప్ప బయట పెట్టారు. ఇది వీఆర్ ఇన్యూర్డ్ టు స్క్వాలర్, ఫిల్త్, గార్బేజ్ ఈజ్ స్ట్రూన్ ఆల్ ఓవర్, STREWN. స్ట్రూన్ అంటే థ్రోన్ ఆల్ ఓవర్. ఇన్యూర్డ్ చాలా నెగిటివ్ వర్డ్. కంప్లైంట్ అంటే ఫ్లెక్సిబుల్, ఈ వర్డ్ కూడా ముందు వచ్చింది. ప్లయబుల్, ప్లాంట్, కంప్లైంట్. సో టేక్ ఎ పాజ్ అండ్ వర్క్ ఆన్ ఇట్. ద ఆన్సర్ ఆబ్వియస్లీ ఈజ్ గ్లిబ్, ఎగ్జాసర్బేటింగ్ అండ్ పాలస్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. వాఫుల్ అబౌట్. వాఫుల్ అంటే యాక్చువల్గా వాఫుల్ అంటే బ్రేక్ఫాస్ట్ ప్యాన్ కేక్. వాఫుల్స్ అని వాళ్ళు తింటారు, మనం దోశలు తింటున్నాం. వాఫుల్ అబౌట్ అంటే అనేబుల్ టు డిసైడ్. వాఫ్లింగ్ అంటే అనేబుల్ టు డిసైడ్.
To dilly dally, Dilly, Dally. Shilly shally, Shilly Shally, shilly shally, dilly dally. To hem and haw, Hem and Haw. Not being able to decide. Wavering, Waver. Vacillating, Vacillate. Vacillate, oscillate ఉంది. Oscillate అంటే between 2 points. Vacillate అంటే not able to decide. వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా, నాట్ ఏబుల్ టు డిసైడ్. సో ఇక్కడ వాఫుల్ అబౌట్ అంటే అనేబుల్ టు డిసైడ్. రైల్ అగెయిన్స్ట్, ఈ ఫ్రేజ్ రైల్ అంటే బాగా తిట్టడం, రైలింగ్ అగెయిన్స్ట్ అంటే కండెమ్ వెరీ స్ట్రాంగ్లీ, స్పీక్ వెరీ యాంగ్రీలీ. ఇందాకల డయాట్రైబు, టైరేడు, ఫిలిప్పిక్కు, స్క్రీడు, హెరాంగ్, HARANG ఇందాకలో వచ్చింది. దానికి ఫ్రేజు సినోనిమ్ రైల్ అగెయిన్స్ట్. రైలింగ్ అగెయిన్స్ట్ సంథింగ్ అంటే బాగా తిట్టడం, కోపంగా. కేటర్ టు అంటే మీట్ ద రిక్వైర్మెంట్స్. గ్రీవ్ ఓవర్, బీయింగ్ సాడ్. మిన్స్ అబౌట్, చాలా మంచి ఫ్రేజ్ ఇది. మిన్స్ అబౌట్ అంటే సే థింగ్స్ ఇన్ ఎ మేనర్ దట్ ఈజ్ నాట్ ఒఫెన్సివ్. అంటే రిసార్ట్ టు పొలిటికల్ కరెక్ట్నెస్. పొలిటికల్ కరెక్ట్నెస్ అంటే ఏంటి? సో పొలిటికల్ కరెక్ట్నెస్ అంటే మేకింగ్ స్టేట్మెంట్స్ విచ్ డజంట్ ఒఫెండ్ ఎనీబడి. పర్సనలీ ఐ ప్రిఫర్ టు బి పొలిటికలీ ఇన్కరెక్ట్. But sometimes when I sense that there is a great risk, somebody may want to slit my neck, and I value my neck. I need my neck. So if somebody wants to slit my neck, I'll have a problem. I don't like it. So I have to be very, very politically correct. Mince is a word with 3 meanings. Mince ante keema. If you mince meat, then you are finely chopping it. That's a culinary term. Culinary, CULINARY, kitchen. Culinary arts ante cooking. Mince ante ఒకప్పుడు భరతనాట్యం, కూచిపూడిలో the dancer takes very small steps. Small steps. That is called mincing on the floor. Taking small steps. పెద్ద అడుగులు, దట్స్ కాల్డ్ లోప్, LOP, లోపింగ్. అంటే పెద్ద అడుగులు తీస్తారు డ్యాన్స్లో. ఇవన్నీ డ్యాన్స్ టర్మ్స్ ఇవి. అంత మీకు డెప్త్ అక్కర్లేదు, రేపొద్దున ఆర్సి పడితే దీని మీద పడవచ్చు. మిన్సింగ్ ఆన్ ద ఫ్లోర్ అంటే చిన్న అడుగులతో వెళ్ళడం. ఓకే, మిన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ మీనింగ్, మిన్సింగ్ అబౌట్ అంటే బీటింగ్ రౌండ్ ద బుష్ అనమాట. డైరెక్ట్గా చెప్పట్లేదు, పొలిటికల్ కరెక్ట్నెస్తో చెప్తున్నారు. అంటే ఏమిటి? యూఫిమిజమ్స్ వాడుతున్నారు. యూఫిమిజం అంటే మైల్డ్ వర్డ్. ఎవడైనా చనిపోతే హీ పాస్డ్ అవే అంటారు. ఇప్పుడు అందరికీ పాస్డ్ అవే అన్నది అందరికీ తెలుసు కాబట్టి, సపోజ్ ఒక 50 ఏళ్ల క్రితము పాస్డ్ అవే అన్నాం అనుకో, మనం ఏమనుకుంటాం? పక్క నుంచి ఎవడైనా వెళ్తున్నాడేమో అనుకుంటాం. ఇప్పుడు తర్వాత తెలిసింది పాస్డ్ అవే అంటే చచ్చిపోయాడు. అవునా? ఈ యూఫిమిజమ్స్తో ప్రాబ్లం ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అమెరికాలో, యూకేలో కొంతమంది ప్రూడ్స్ అని ఉంటారు. PRUD. ప్రూడ్ అంటే వెరీ కన్జర్వేటివ్. వీళ్ళకి దే గెట్ ఈజీలీ షాక్ బై మ్యాటర్స్ పర్టైనింగ్ టు సెక్స్ అండ్ వైలెన్స్. ఈ ప్రూడ్స్ సెక్స్ ఎడ్యుకేషన్, అక్కడ స్కూళ్ళలో పిల్లలకి చిన్నప్పటి నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు 10th క్లాస్ కల్లా ప్రెగ్నెంట్ అయిపోతారు. ప్రతి స్కూల్కి ఆడపిల్లలు 30% ఆడపిల్లలు స్కూల్కి క్రష్ ఉంటుంది. అంటే వాళ్ళ పిల్లల్ని అక్కడ 10th క్లాస్లో ఉన్న పిల్ల షీ విల్ డెలివర్ హర్ బేబీ ఇన్ ద క్రష్ caretakers, and she will attend class. This is their culture. So let us hope our culture does not reach that level. So in India we don't have any sex education because it's not necessary. Automatically things you will learn, and nature will teach you also, and movies are always there. So lots of things are there. Social media is also there. So now, whereas in America they have not only theory, they have practicals also. So but there are still some people who are very conservative, very prudish, PRUDISH, prudery. These people don't even like to use the word sex education. So instead of saying sex, because they can't utter the word sex, I don't want to go into religion, because actually this kind of an inhibition is caused by their own religion. Anyway, I don't want to get into that now. So they use the word, I use this, I think I told you this, birds and bees. Suppose a teacher comes and says, today we're going to talk about birds
అంటే పిచ్చుకలు, అండ్ బీస్ అంటే కందిరీగలు. సో నువ్వు కూర్చున్నావు అనుకో, నువ్వేమనుకుంటావు, ఇదేదో బాటనీ క్లాసా, ఏదో క్రాస్ పాలినేషన్ ఏమైనా చెప్తుందేమని. గాడిది గుడ్, అది సెక్స్ ఎడ్యుకేషన్. అది సెక్స్ ఎడ్యుకేషన్ అనడానికి అంత సిగ్గా? మీరు చేస్తున్నది 24 గంటలు ఈ ప్రాక్టికల్సే కదా. సో అని అడగాలి మనం అప్పుడు. ఇంకోటి ఏబీసీస్ ఆఫ్ లైఫ్. ఓ టీచర్ వచ్చి టుడే వీల్ హ్యావ్ ఎ క్లాస్ ఆన్ ది ఏబీసీస్ ఆఫ్ లైఫ్ అంటే నువ్వేమనుకుంటావు, ఇదేదో నా ఫిలాసఫీ చెప్తుందేమో. ఏబీసీస్ ఆఫ్ గాడిది గుడ్, అది చెప్తుంది. అర్థమైందా? సిగ్గు లేదు. సబ్జెక్ట్గా పెట్టి దాని పేరు ఎత్తడానికి అంత సిగ్గు నీకు. అటువంటి వాడిని ఏమంటారు? PRUDE, ప్రూడెంట్ కాదు. హలో, ప్రూడెంట్ పాజిటివ్ వర్డ్. ప్రూడెంట్ అంటే వైజ్, ప్రూడెంట్ ఇన్వెస్టర్. Prudish, prudery. Easily shocked by matters pertaining to violence or sex. చాలా దానికి ఆపోజిట్ కూడా చెప్పాను, prurient. PRURIENT. prurient అంటే ఎక్సెసివ్లీ లాంగింగ్ ఫర్ సెక్స్, ఎక్సెసివ్ క్యూరియాసిటీ అబౌట్ సెక్స్. లాయర్ కోర్ట్ రూమ్లో రేప్ కేసు జరిగేటప్పుడు హీ కెన్ ఆస్క్ మెనీ prurient క్వశ్చన్స్. ఎందుకంటే ఒక ఫేక్ కేసు అయి ఉండొచ్చు. సో లాయర్ prurient క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఎక్కడ పట్టుకున్నాడు, ఏం పిసిగాడు, ఇట్లాంటివన్నీ అడుగుతుంది. అదేమో నాకు ఇక్కడ రెండోసారి రేప్ అవుతుందని అది ఏడవచ్చు. ఆల్రెడీ రేప్ జరిగింది, కోర్టు రూమ్లో రెండోసారి రేప్ జరుగుతుంది. ఇప్పుడు లాయర్ చేస్తున్నాడు ఆ పని. కానీ లాయర్ని ఏమనలేవు, ఎందుకంటే ఫేక్ కేసు అవ్వచ్చు. లాయర్ రైట్ అది. అందుకని లాయర్స్ విల్ ఆస్క్ prurient క్వశ్చన్స్. మీకు యూసేజ్ చెప్తున్నా, కాంటెక్స్ట్ నేను పుట్టిస్తున్నా. వొకాబులరీ లెర్నింగ్ చిన్న విషయం కాదు, కొండెక్కాలి. ఎక్కడాగేం బాబు? మిన్స్ అబౌట్ అంటే స్పీక్ ఇన్ ఎ మేనర్, బీటింగ్ రౌండ్ ద బుష్ అండ్ సేయింగ్ థింగ్స్ వితౌట్ గివింగ్ ఎనీ ఒఫెన్స్. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఫెసిషియస్ ముందు వచ్చింది. ఫెసిషియస్ అంటే లైట్ హార్టెడ్, జోకింగ్ ఎట్ ద రాంగ్ టైమ్. ఇట్ మీన్స్ జోకింగ్ ఆర్ జోకింగ్ ఎట్ ద రాంగ్ టైమ్. సో షీలా వుడ్ ఆఫన్ డాష్ హర్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాబిట్స్, బట్ అంటే కాంట్రాస్ట్ పెట్టాడు. బట్ ఎవ్రీవన్ కుడ్ టెల్ దట్ ఆర్ సీమింగ్లీ బిట్టర్ కంప్లైంట్స్. చూడ్డానికి చాలా కోపంగా ఉన్నట్టుంది, కానీ అవి యాక్చువల్గా లైట్ హార్టెడ్గా ఉన్నాయి. సో చూడ్డానికి చాలా కోపంగా తిడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది లైట్ హార్టెడ్గానే తిడుతోంది. ఆన్సర్ డైరెక్టో. సో ది ఆన్సర్ ఫర్ దిస్ వన్ షుడ్ బి షీలా ఈజ్ రైలింగ్ అగేన్స్ట్, బట్ ఇట్స్ యాక్చువల్లీ లైట్ హార్టెడ్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాలిక్స్ అంటే వెరీ లెందీ. క్యాంటాంకరస్ అంటే క్వారల్సమ్. దీనికి నిమానికి కావాలంటే చెప్తా. ఆ క్యాన్ నాది, ఆ ట్యాంక్ నాది, అరే రాస్కెల్ అంటున్నాడు, కొట్లాట స్టార్ట్ చేస్తున్నాడు. క్యాంటాంకరస్లో వచ్చింది క్యాను, ట్యాంకు, రాస్కెల్. నేను అన్నిటికీ నిమానిక్స్ పెట్టగలను, కానీ నా నిమానిక్స్ నీకు పని చేయకపోవచ్చు. అందుకని నువ్వు నిమానిక్స్ పెట్టుకుంటావు, పాటలు రాస్తావు, కవిత్వం రాస్తావు, గోడల మీద రాస్తావు నాలాగా. అప్పుడు కానీ నీకు ఈ వొకాబులరీ ఇంకదు. ఈ వొకాబులరీ నీ జీన్స్లోకి వెళ్ళాలి. జీన్స్లోకి వెళ్ళకపోయిందంటే చాలా కష్టం. అప్పుడు నీకు వ్యాక్సినేషన్ ఇవ్వాలి. ఎందుకు నేను చెప్పను. టైమరస్ ఇందాకలో వచ్చింది, పిరికితనం, గట్లెస్. బ్లాంక్ 2 ప్రికేరియస్, రిస్కీ, వెరీ రిస్కీ అండ్ అన్స్టేబుల్. దీనికి నిమ్మానికి చెప్పినట్టున్నా, ప్రీ ఓన్డ్ కార్స్ కొనొద్దు, చాలా రిస్కీ అని. ప్రీ కార్ అని ఉందిగా, కొంటే ఫస్ట్ హ్యాండే కొను. నాకు వచ్చిందని అనిపిస్తోంది, వచ్చింది. ప్రీ ఓన్డ్ కార్స్ కొనొద్దు, రిస్కీ, ఎప్పుడు వీలైతే అప్పైనా తీసుకుని కొత్తదే కొను అని చెప్పాను. చలో పోన్లే. స్టాంచ్, ఐఎమ్ ఏ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ రామానుజ అంటే డివోటెడ్, లాయల్, ఫర్మ్. వెనిరేట్ అంటే రెస్పెక్ట్, ఇందాకలో వచ్చింది డిఫరెన్స్, వెనిరేషన్. మానిటరీ, డబ్బు. సస్పెక్ట్ అంటే డౌట్ఫుల్. సౌండ్ అంటే వెరీ సెన్సిబుల్, సౌండ్ అడ్వైస్. చదువు బాబు. Although the stress tests given to European banks are supposed to reassure means to eliminate doubt and fear. ఎవరిని? ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు అనమాట. ఇన్వెస్టర్స్ భయపడుతూ ఉంటే వాళ్ళకి డౌట్లు, ఫియర్స్ పోగొట్టడానికి ఏదో చేస్తాడు. ఆయన భయపడుతున్నవాడు అంటే వాడికి అడ్జెక్టివ్ ఏం పనికి వస్తుంది? ఫస్ట్ బ్లాంక్ ఈజీ, టిమరస్, కరెక్ట్.
బై డిస్టింగ్విషింగ్ ద రిలయబుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ద మోర్ డాష్ వన్స్. అంటే ఏది రిలయబుల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే దీనిలో మనం పైసలు పెడితే పోవు, అందులో పెడితే పోతాయి. సెకండ్ బ్లాంక్ ఏమైంది? ప్రికేరియస్. వెరీ గుడ్. కానీ ఏమవుతుందంటే ల్యాక్ ఆఫ్ క్యాండర్ అంటే ఫ్రాంక్నెస్ లేకపోవడం వలన ఫ్రమ్ దోస్ రిపోర్టింగ్ హ్యాస్ మేడ్ ద టెస్ట్ రిజల్ట్స్. ఫ్రాంక్నెస్ లేకపోవడం వలన టెస్ట్ రిజల్ట్లు ఇలాగైనాయి. టెస్ట్ రిజల్ట్స్ ఏదో తగలడినాయి. సమ్ నెగిటివ్ వర్డ్ కావాలి ఇప్పుడు నీకు. సో లాస్ట్ బ్లాంక్ ఏం పెడతావు? ఏది? సస్పెక్ట్. కథం. సో ఈ విధంగా అనువాదించుకుంటూ పోవాలి. నెక్స్ట్ చదువుతురా కింద వర్డ్స్. ఎక్స్టెంపోరైజ్ అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఎక్స్టెంపోరైజ్ అంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఎక్స్పేషియేట్ అంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ గ్రేట్ డీటెయిల్. ఎక్సాజిటేట్ అంటే కామ్. యాజిటేట్ అంటే డిస్టర్బ్. అపాక్రిఫల్ ఫేక్. పెట్టి వెరీ స్మాల్. ఎక్సెంట్రిక్ away from the center or weird, crazy. Laudable, worthy of praise. Impending, likely to happen any minute. ఏ నిమిషమైనా అవ్వచ్చు. లాడబుల్ అంటే ప్రైజ్, లాఫబుల్ అంటే హాస్యాస్పదం. కమాన్ స్టార్ట్ వర్కింగ్. ఓకే, exagitate actually is an obsolete word which means agitate. I think I mistakenly told you it is to calm. It is the same as agitate. Okay, allowing distinguished figures to dash on their experiences, lives and wisdom learned. The memoir genre, memoir ante diary, personal diary, genre ante category, has given us such significant works as Ulysses S. Grant's personal memoirs, an interesting, well-written account of his days as a general and a president. At the opposite end of the spectrum, the genre also provides an outlet for anyone who wants to share any dash experience, as evidenced by the dash release of a fly-by-night internet celebrity's memoir next month. Okay, fly-by-night ante fraud, donga. Fly-by-night ante fraudulent. ఇవాళ రాత్రి దుకాణం పెడతాడు, పొద్దున దుకాణం పెడతాడు, రాత్రి లోపల దుకాణం అయితే పారిపోతాడు అందరు పైసలు తీసుకుని. ఫ్లై బై నైట్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్లై బై నైట్ అంటే ఫ్రాడ్. ఈ వర్డ్ ముందు వచ్చింది ఎక్కడైనా? ఫ్లై బై నైట్. సో ఇప్పుడు ఇక్కడ చూడు, ఈ సెంటెన్స్లో ఎలా వస్తుంది మీనింగ్? ఆల్దో అలవింగ్ డిస్టింగ్విష్డ్ ఫిగర్స్ అంటే వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళ పర్సనల్ మెమోయిర్స్ ఎలా ఉన్నాయి? ఇంట్రెస్టింగ్, వెల్ రిటన్, బాగా రాశారు, ఇంట్రెస్టింగ్గా ఉంది. అట్ ద ఆపోజిట్ ఎండ్ అన్నాడు, అంటే ఇవి వెల్ రిటన్, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అవతల ఎండ్లో ఎలా ఉన్నాయి అంటే దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉండాలి. అంటే దరిద్రంగా రాశారు, ఇంట్రెస్టింగ్గా లేదు. సో యూ సీ, సో ఫస్ట్ బ్లాంక్ షుడ్ బి expatiate, second should be apocryphal because it's a fly-by-night internet celebrity. That means fraudulent. So if a person is a fraud, then he is likely to produce some fake stories, fake experience. So the second blank should not be petty and it should be apocryphal. And the last one is impending. That means any minute you are going to see this kind of a book in the market. Now let's go to the last one on the page. Decorum. Decorum ante propriety, propriety, rules of social conduct, good manners, bad manners, etiquette అంటాం. అదే నెట్ ఎటికెట్ అంటాం, నెటికెట్. సో ఎటికెట్, డెకోరము, ప్రొప్రైటీ అంటే గుడ్ మేనర్స్. దాన్ని ఒఫీషియల్ డెకోరం అయితే ప్రోటోకాల్ అంటాం. ఆన్వి ఈ వర్డ్ ముందు వచ్చింది. బోర్డమ్, దాని స్పెల్లింగ్ దరిద్రంగా ఉంది, ప్రొనౌన్సియేషన్ ఆన్వే. ఎస్టీమ్ అంటే రెస్పెక్ట్, నీకు తెలుసు. అప్రూబ్రియం అంటే పబ్లిక్ డిస్గ్రేస్, చెడ్డ పేరు. స్టిగ్మా, డిస్గ్రేస్, షేమ్. అప్రోబేషన్, ప్రైజ్, పొగడ్తా. హైపర్బోలీ, ఎగ్జాజరేషన్, ఓవర్స్టేట్. ఓకే, చదువుతున్నా సెంటెన్స్. ఆల్దో అన్నాడు, అది క్లూ. ఆల్దో పెట్టాడంటే నీకు కాంట్రాస్ట్ వస్తుంది. ఆల్దో ఫాదర్స్ డే ఫస్ట్ సెలబ్రేటెడ్ ఇన్ 1908 ఈజ్ నౌ ఎన్ ఆనర్డ్ ట్రెడిషన్. ఇప్పుడు అదొక ట్రెడిషన్గా తయారైంది, ఆనర్డ్గా. ఆల్దో అలా ఉండి కూడా ఇన్ ద యుఎస్ ఇట్ డిడ్ నాట్ ఆల్వేస్ ఎంజాయ్ సచ్ డాష్. ఓహో,
ఇప్పుడు అది ఒక ఆనర్ ట్రెడిషన్గా అయింది, కానీ దానికి ఎప్పుడూ అలాగా లేదు. అంటే ఇప్పుడు ఆనర్డ్. ఎస్టీమ్. Rather, the unofficial dash of prominent figures such as Woodrow Wilson and Wilson Jennings Bryan were required before Americans embraced the holiday. So, second blank should be approbation. Right? So, పొగడతా ఫాదర్స్ డే. అది పాపం ఫాదర్స్ డే పెట్టుకుంటున్నారు వాళ్ళు, మదర్స్ డే అంటున్నారు. మనకి మాతృదేవోభవ పితృదేవోభవ రోజు కాళ్ళకి దండం పెట్టండిరా అని చెప్పారు. వాడికి ఏడాదికి ఒకసారి ఫాదర్స్ డే. ఆ తర్వాత ఫాదర్ ఎవడో తెలీదు, మదర్ ఎవడో తెలీదు. సో మన వేదం ఏమంటుంది? ఆనో భద్రాక్రతవో యంతు విశ్వత లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఎవ్రీవేర్. అంటే ఏమైనా మంచి ఉంటే నేర్చుకోండి అని చెప్తోంది వేదం. నేర్చుకోండి, ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవాలి. ప్రతి మనిషి దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏదో ఉంటుంది. వాళ్ళ కల్చర్ నుంచి కూడా ఏదైనా మంచి ఉంటే నేర్చుకోవాలి. మనం అది చేయటం లేదు. ఆడు కేకులు తింటాడు, బట్టలు చింపుకొని తిరుగుతాడు, టోన్ ప్యాంట్స్, ఈ మిడ్డీలు, హాట్ ప్యాంట్లు. ఆ గర్ల్స్ ఏంద్రా, మొన్న నేను కాలేజ్ పోతే నాకే సిగ్గేసింది. ఈ అమ్మాయిలు ఇలా తిరుగుతున్నారు, నేనేం చేయాలి ఇక్కడ? అరే సాధు విశ్వామిత్రుడికి కూడా రెచ్చిపోయేటట్టు చేసేస్తున్నారు. పాపం ఆయన కూడా అప్పుడే మేనక వెనక అట్లా పరిగెట్టాడు.